గంట నుండి ఆ పేపర్లన్నీ చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఒసేయ్, ఎన్నిసార్లు ఆ డాక్యుమెంట్స్ చూసినా ఆ డాక్యుమెంట్స్ లో రాసిన రాత మారదు కదా. మన తలరాత మారుతుందేమో అని ఆలోచిస్తున్నానమ్మా. ఏం మాట్లాడుతున్నావే? అన్నీ ఉన్నా అల్లు నోట్లో సెన్నున్నట్టుగా ఉంది మన పరిస్థితి. మన కళ్ళ ముందు 1200 కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కానీ ఏది మనది కాదు. మనమేం అనుభవించలేకపోతున్నాం. ఆస్తి అంతా మన చేతుల మీదకి రావాలి అంటే యశోదకి అన్నయ్యతో పెళ్లి జరగాలి. కానీ యశోద ఆ హరివిటల్ని ప్రేమిస్తుంది. పోనీ నా మొగుడినేమైనా అడిగి వాడి మనసు మార్చి యశోదకి అన్నయ్యకి ఏమైనా పెళ్లి చేద్దామని ట్రై చేస్తే సస్వేమిరా ఒప్పుకోడా. ఈ పంచాయతీ అంతా ఎప్పటికి తేలుతుందో అర్థం కావట్లేదమ్మా. దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వంటుంటే నాకు ఒక ఐడియా వచ్చిందే. ఐడియానా? ఏంటది? ఇప్పుడు ఈ 1200 కోట్ల ఆస్తి పేపర్లు తీసుకుని వెళ్ళి నీ మొగుడు ముందు పెట్టి, ఇదిగో నీ పేరు మీద 500 కోట్ల ఆస్తుంది, నీ చెల్లెల పేరు మీద 700 కోట్ల ఆస్తుందని చెప్దామా? నీకవైనా బుర్ర పనిచేస్తుందమ్మా? అబ్బా, చెప్పేది పూర్తిగా వినవే. ఏంటో చెప్పు. ఇంతకు ముందంటే యశోద పరాయిదనుకున్నాడు మీ ఆయన. ఇప్పుడు సొంత చెల్లెలే కదా. కాబట్టి మధు మైండ్ సెట్ ని మనం మార్చాలి. ఎలా అమ్మా? యశోద బయటికి వెళ్తే ఆనందంగా ఉండదనేది మీ ఆయనకి అర్థమయ్యేలా మనం చెయ్యాలి. ఆ తర్వాత సుబ్బరాజు తప్ప యశోదకి ఇంకొక దిక్కు లేదని ప్రూవ్ చేయాలి. ఇక్కడుంటే మన కళ్ళ ముందే ఆనందంగా ఉంటుందని మనం మీ ఆయన్ని నమ్మించాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తే అప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా యశోద దొరికిపోతుంది, మీ ఆయన ఒప్పుకుంటాడు. నీ ఐడియా ఏదో బానే ఉందమ్మా, కానీ ఇప్పుడే వద్దు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. 2-3 డేస్లో ఏదైనా మంచి ప్లాన్ నా బుర్రకి తగులుతుందేమో చూద్దాం. అప్పుడు మా ఆయన్ని ఎలా మన దారిలోకి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. టీ తాగారా మావయ్య? ఇప్పుడే తాగాను మధు. దేవకి అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారు మావయ్య? పైన గదిలో ఉన్నట్టున్నారు. దేవకి అత్తయ్య, ఒకసారి కిందకి రండి. ఆయన వచ్చినట్టున్నారమ్మా, పిలుస్తున్నారు, పద. పద. ఏంటండి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి. పర్లేదండి, చెప్పండి. దేవకి, అత్తయ్య, మావయ్య, నేను చిన్నప్పటి నుంచి నా చెల్లి కోసం ఎంత వెతికానో మీకు తెలుసు. ఆ దేవుడు నా మొర ఆలకించి నా చెల్లిని నా దగ్గరికి పంపించాడు. యశోద జీవితంలో ఏం జరిగిందో మీ అందరికీ అంతా తెలుసు. ఇంత చిన్న వయసులో యశోద జీవితంలో ఏ ఆడపిల్ల చూడని కష్టాలని చూసింది. ఇకనైనా యశోద కష్టాలకి దూరంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఒక పని చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఏంటండి అది? హరితో యశోద పెళ్లి. ఏం మాట్లాడుతున్నారండి? ఆ హరితోనా? అవును దేవకి, హరి యశోదాలిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది. కానీ యశోదకి పాప పుట్టింది కదా, హరి వాళ్ళమ్మ ఒప్పుకుంటుందా అని నా అనుమానం మధు. హరివిటల్కి యశోద పాపతో ఎలాంటి ఇష్యూ లేదత్తయ్యా.
తన పాపని హరి తన సొంత కూతురులా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. మీరన్నట్లు హరి వాళ్ళ అమ్మానాన్నలు ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. కానీ ఎలా అయినా వాళ్ళని ఒప్పించాలి. హరి యశోదాల ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సరే అంటారు. యశోదని హరి విఠల్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. యశోద మనస్తత్వం ఏంటో వాళ్ళకి తెలుసు. యశోద ఎలాంటిదో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సరే అంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఒప్పుకుంటే ఏ ప్రాబ్లం లేదు మధుకర్. కానీ వాళ్ళు ఒప్పుకోకుండా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే అప్పుడు ఎంతవరకు యశోద ఆనందంగా ఉంటుంది? మావయ్య, హరి విఠల్ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోకపోతే నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకోను. కానీ వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. యశోద మీద హరికున్న ప్రేమే వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను. మంచి రోజు చూసుకుని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే చేద్దాంలే మధు. ఏంటన్నయ్య, అందరూ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఏం లేదు, ఇలా రామ్మా. అవును, సీరియస్ డిస్కషన్లోనే ఉన్నాం. అవునా? దేని గురించి? ఏమైందన్నయ్య? నీ గురించే యశోద. నా గురించా? అవునమ్మా, నీ గురించే. ఏంటన్నయ్య అది? అది సస్పెన్స్ అమ్మా. అంతా అయ్యాక నీకొక గుడ్ న్యూస్ చెప్తాను. అన్నయ్య, టెన్షన్ పెట్టకుండా ఏంటో చెప్పన్నయ్య. చెప్పా కదమ్మా సస్పెన్స్ అని. ఒక 2-3 డేస్ వెయిట్ చేయి, సరేనా? నువ్వు కంగారు పడాల్సిందే ఏం లేదు యశోదా. ఈ అన్నయ్య నీ మనసుకు నచ్చిందే చేస్తాడు. నువ్వు ఆనందంగా ఉండే పనే చేస్తాడు. ఆ ఆనందంతో హ్యాపీగా ఉండు. ఏం ఆలోచించుకు. సరే అన్నయ్య. సరే అమ్మా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. యశోదకి నీరజ నా వీక్నెస్ అని అర్థమైపోయింది. అందుకే అంత ధైర్యంగా మళ్ళీ మళ్ళీ నా ముందుకొస్తోంది. నా దగ్గర పాప బ్రతకడానికి కావాల్సిన మెడిసిన్ ఉందని ఆగుతుంది. కానీ లేకపోతే యశోద పాపం తీసుకొని ఎప్పుడు వెళ్ళిపోయేది. ఏదో ఒకటి చేసి యశోద ధైర్యాన్ని చంపేయాలి. లేదంటే నీరజకి ఇప్పుడిప్పుడే వస్తున్న అనుమానం బలపడి అదే నిజమని నమ్మడం మొదలు పెడితే ఖచ్చితంగా నీరజ నాకు దూరం అవుతుంది. పాప దూరం అయితే నీరజ బ్రతకదు. అయ్యో, నా బంగారు తల్లి కదూ. ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో బంగారు తల్లి. అమ్మా, ఏమైంది నీరజ? నిద్రపోతూ ఒక్కసారిగా ఏడ్చేస్తుందమ్మా. నిద్రలో ఏదో పీడకలు వచ్చినట్టుందిలే. అమ్మా, పీడకలలు రాకుండా ఉండటానికి యంత్రాలాంటివేవో ఉంటాయంటారు కదమ్మా, అవి వేయిద్దామా అమ్మా? అది ఇప్పుడు నిజమైన తల్లిలా ఆలోచిస్తున్నావు నిర్జ. నేను సీరియస్గా అడుగుతుంటే నవ్వుతూ సమాధానం చెప్తున్నావు. నీకు అలా అర్థమైందా?
చాలామంది నీలాగే ఆలోచిస్తుంటారు. యంత్రాలు తంత్రాలు అంటూ పిల్లల ఆలోచనల్ని మనం ఆపలేం. యంత్రాలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి, పిల్లలకి కాదు. తల్లిగా నువ్వు పక్కన ఉన్నావనే ధైర్యం ఇవ్వు చాలు. చాలాసేపటి నుంచి జో కొడుతూనే ఉన్నాను. పాప ఏడు పాపడం లేదు. ఇటివ్వు. ఇదిగో ఏం నాన్నా, ఊరుకో. ఆకలేస్తుందా అమ్మా బుజ్జి? చూడు, ఇదిగో. ఊరుకో ఊరుకో ఊరుకో. అమ్మా, ఒకసారి దేవకిని పిలవనా? తన దగ్గరికి వెళ్ళగానే ఏడు పాపుతుంది కదా. కంగారు పడుకో. ఇటువు సంజయ్, ఏం కాదులే. నాన్న బంగారం, ఓం తల్లి, ఓ ఓ ఓ ఓ, ఊరుకో ఊరుకో ఊరుకో. ఇచ్చిడు. ఓ ఓమ్మా. అమ్మా, నేను వెళ్ళి పాలు కలుపుకొని వస్తాను. అలాగే. ఓ ఓ ఓ ఓ, ఓమ్మా. ఊరుకో ఊరుకో ఊరుకో. ఏమైంది? పాప ఎందుకు అసలు ఏడు పాపడం లేదు? ఇప్పుడు ఏడు పాపకపోతే నీరజ యశోదకి ఫోన్ చేసినా చేస్తుంది. ఎలాగైనా సరే పాప ఏడుపును ఆపించాలి. ఎలా? అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? పాప నిద్రపోవటానికి నేను ఈ సిరప్ వాడితే వాడద్దని గోల చేసింది నువ్వే కదా. మీరు చేస్తున్న పిచ్చి పనులేంటి? చిన్న పిల్లలకి జోల పాట పాడి నిద్ర పుచ్చాలి కానీ మొత్తం అందించి నిద్ర పుచ్చడం ఏంటి? అలాంటి నువ్వు ఇప్పుడు పాపకి ఆ సిరప్ తాపిస్తున్నావు. ఎందుకలా మారిపోయావమ్మా? నేను దేవకిని పిలుస్తాను అంటే నువ్వేం మాట్లాడలేదు. పైగా దేవకిని దూరం పెట్టమని చెప్పావు. కారణమేంటమ్మా? అయ్యో నీరజ, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అలాంటిదేమీ లేదమ్మా. పాప బాగా భయపడినట్టుంది, అందుకే ఏడు పాపడం లేదు. ప్రశాంతంగా నిద్రపోతుందని. వద్దమ్మా, పాపని నేను చూసుకుంటాను. నా ప్రేమతోని నా బంగారు తల్లికి నేను దగ్గరవుతాను. ఏడు పాపిస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయదమ్మా. నీలో అమ్మతనాన్ని చూసి ఆనందపడాలో, ఆ యశోద వల్ల నీకు పాప దూరం అవుతుందేమోనని భయపడాలో అర్థం కావట్లేదు నీరజ. అత్తా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఓడిపోతే నువ్వు నాకు డ్రాయింగ్ బుక్ కొనివ్వాలి. మరి నువ్వు ఓడిపోతే నీకిష్టమైన చాక్లెట్స్ కొనిస్తాను. ఓ సరే, అయితే డన్. అడుగు. అత్తా, ఏ పక్షి గుడ్లు పెట్టదో చెప్పు. అదేంటి, గుడ్లు పెట్టని పక్షులు కూడా ఉంటాయా? ఛాన్సే లేదు. అన్ని పక్షులు గుడ్లు పెడతాయి. లేదత్తా, ఒక పక్షి గుడ్లు పెట్టదు. నువ్వు ఓడిపోయానని చెప్తే నేను సమాధానం చెప్తాను. ఏంటబ్బా?
ఓడిపోయాను. నువ్వే చెప్పు. అక్కుపక్ష అత్త. హక్కుపక్ష. వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు నీకి. చాలా తెలివింది నీకు. సరే, ఇంకొక ప్రశ్న అడుగు. రాత్రిపూట మాత్రమే తెరిచే దుకాణం ఏంటత్తా? ఏయ్, అదేంటి రాత్రిపూట మాత్రమే దుకాణం ఎలా తెరుస్తారు? అవునత్తా, అది ప్రతిరోజు రాత్రిపూట మాత్రమే తెరుస్తారు. ఏమో, అసలు నాకు ఐడియా లేదు. నువ్వే చెప్పు. ఇది కూడా ఓడిపోయావా? అవును, ఓడిపోయాను. సమాధానం చెప్పండి మేడం. నక్షత్రాల దుకాణం అత్తయ్యా. రోజు రాత్రిపూట మాత్రమే నక్షత్రాలు కనిపిస్తాయి కదా. నిక్కీ, నువ్వు రోజు రోజుకి ముద్రవైపోతున్నావు. నన్నే బురడి కొట్టి చేస్తున్నావు నీ తెలివితో. మరి నీ మేనకోడలంటే ఏమనుకున్నావత్తా? చూసావుగా అదెంత ఆనందంగా ఉందో. దానికి హరితో మీ ఆయన పెళ్లి చేయబోతున్నాడని తెలియకపోతేనే ఎంత ఆనందంగా ఉందంటే, అదే హరితోనే పెళ్లి చేయబోతున్నాడని, వాళ్ళింటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడబోతున్నాడు అని తెలిస్తే ఇది భూమి మీద నిలుస్తుందా చెప్పు? ఆకాశంలో పక్షిలా ఎగురుతుంది. అయినా మీ ఆయనేంటే ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మా ఆయన గురించి తెలిసిందే కదమ్మా. మన ఆలోచనలకి ఎప్పుడు ఆపోజిట్గా అడ్డుపడుతూనే ఉంటాడు. అడ్డుపడితే అడ్డుపడ్డాడు అని సైలెంట్గా ఉండడానికి పోయేది 1000 రూపాయలో 1,00,000 రూపాయలో కాదే, 100 కోట్లు. నువ్వేమో ఇంత కూల్గా ఉన్నావు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను కూల్గా ఉన్నానని ఎవరు చెప్పారమ్మా? లోపల తగలడిపోతుంది. నీలాగా నేను బయటపడడం లేదు, అంతే. మా ఆయన హరితో పెళ్లి చేద్దామన్న దగ్గర నుంచి నా బుర్ర పగిలిపోయేలాగా ఆలోచిస్తున్నాను. ఈ టెన్షన్తో ఒక్క ఐడియా కూడా తట్టి చావడం లేదు. ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? మీ బావ హరికి యశోదకి పెళ్లి చేయాలనే ప్లాన్లో ఉన్నాడ్రా. ఏంటమ్మా నువ్వనేది? ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అసెంబ్లీ సమావేశాలకు పిలిచినట్లుగా పిలిచి మీటింగ్ పెట్టి మరీ చెప్పి వెళ్ళాడ్రా. దేవకి, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి జరగకుండా నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను, కానీ ముందు నువ్వైతే యశోదకి దగ్గర అవ్వడానికి ట్రై చేయి. మన దగ్గర ఎక్కువ టైం లేదు. అలాగే దేవకి. యశోద ఎక్కడుంది? గదిలో నిక్కీతో ఆడుకుంటుంది. మామయ్య, లోపలికి రా. ఏం చేస్తున్నావు నీకి? అత్తతో ఆడుకుంటున్నాను మామయ్య. అవునా, వెరీ గుడ్. యశోద, చెప్పండి సుబ్బరాజు గారు. ఇంకా సుబ్బరాజు గారని పరాయి వాళ్ళని పిలిచినట్లు పిలవడం ఎందుకు యశోద? ఇప్పుడు మనందరం సొంత వాళ్ళం అయిపోయాం కదా, హ్యాపీగా వరుసలు పెట్టి పిలవచ్చు కదా. అదే యశోద, నేను నీకిప్పుడు భావన అవుతాను కదా, ఇక నుంచి నన్ను బావా అని పిలు. నాకు చిన్నప్పటి నుంచి బావా అని పిలిపించుకోవడం ఇష్టం, కానీ ఏం చేస్తాం, నాకు మరదలు లేరు. కానీ ఇప్పుడు నా బాధను అర్థం చేసుకొని బహుశా దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించుంటాడు. ప్లీజ్ యశోద, ఇక నుంచి నన్ను బావా అని పిలుస్తావా? నాకు వినాలనుంది.
బావాని నేను ఇప్పటి వరకు ఎవరిని పిలవలేదు సుబ్బరాజు గారు. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎన్ని రోజులు మిమ్మల్ని సుబ్బరాజు గారు అనేదాన్ని. కావాలంటే ఈ రోజు నుంచి సుబ్బరాజు అని పిలుస్తాను. అంతేకాని బావా అని మాత్రం నేను పిలవలేను. పిలిస్తే ఏమవుతుంది యశోద? చెప్పాను కదండి, ఇష్టం ఉండదని. నేను పెళ్ళైన తర్వాత మా ఆయన్ని మాత్రమే బావా అని పిలుస్తాను. అత్తా, మీరు మాట్లాడుకోవడం అయిపోతే మనం డ్రాయింగ్ బుక్ కొనుక్కోవడానికి వెళ్దాం. అయిపోయింది రికి, పద వెళ్దాం. హే, డ్రాయింగ్ బుక్ పదత్తా. నిక్కి ఆగు. యశోద, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నడుచుకొని ఎలా వెళ్తారు? షాప్ చాలా దూరం ఉంది కదా. పర్వాలేదు సుబ్బరాజు, మేము నడుచుకుంటూ వెళ్తాం. సరదాగా వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఏం యశోద, నా బైక్ ఎక్కకూడదా నువ్వు? సుబ్బరాజు, నేను నీ బైక్ చాలాసార్లు ఎక్కాను, కానీ ఇక నుంచి ఎక్కకూడదు అనుకుంటున్నాను. అందులో యశోద కంటే 100 రెట్లు అందంగా ఉండే అమ్మాయిని హరికి భార్యగా తీసుకొస్తాను. అప్పుడైనా వాడి మనసు మారుతుందేమో. మారదమ్మా. ఆ సంబంధాన్ని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటికి కోడలు రాదమ్మా, మాఫియా డాన్ వస్తుంది. అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి నేను నా కొడుక్కి పెళ్లి చేస్తాను. నువ్వు చేస్తావు సరే అమ్మా, నీ కొడుకు చేసుకోవాలి కదా. నేను యశోదన్ తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను.